ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్తో పాటు సుబ్బవరం, పరవాడ మండలాల నుండి వందలాది మంది వాహనాలతో మహిళలు, యువకులు వచ్చారు. పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడలి నుండి వేపగుంట వరకు రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది. వేపగుంట కూడలి నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం, సుజాతానగర్, చిన్న ముషిడివాడ మీదుగా చేరుకుంది. ఈ కార్యక్రమంలో హైపరాది ఆకర్షణగా నిలిచాడు. గజమాల వేయడం జరుగుతుంది. గజమాల ఏర్పాటు చేయడం జరిగింది. 95వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు కంకిపాటి మధు గారి ఆధ్వర్యంలో ఈ బంధకాలను బీజేపీ రావాలి గొడవ చేస్తారు. బీజేపీ అధికారులు 95వ అధ్యక్షులు మన రాబోయే ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని గజమాలతో సత్కరించిన కంకిపాటి మధు గారు. 2024 జరగబోయే ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మంచి మనసున్న మనిషి శ్రీ సీఎం రమేష్ గారు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి ఆశాజ్యోతి పేదల పెళ్లి అయిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. కావున మీ అమూల్యమైన, అతి పవిత్రమైన ఓటును ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనవి. సోదర సోదరి మనులారా, మరిచిపోవద్దు మన అసెంబ్లీ అభ్యర్థి ముందుకెళ్ళాలి. ఎక్కడికండి వాళ్ళ ఫోటోలో వచ్చినాయి. ముందుకెళ్ళండి.